డిసెంబర్ 10 వరకు కూడా పక్షోత్సవాలు జరపాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం. ఈ రోజు డిసెంబర్ 10 1948లోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 70 ఏళ్ల భారతావనిలో ఎక్కడ కూడా మానవ హక్కులు అనేవి కనపడట్లేదు. ఉన్న హక్కుల్నే నిర్వీర్యం చేస్తుంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం బాగానే ఉంది, కానీ మనువాద భావాలు అనేది ముందుకొచ్చి చాలా మనిషి బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఉన్నావో ఘటన చూసాం, చర్మకారులు వేధించడం చూసాం. అలాగే మహిళల మీద ముఖ్యంగా మనం ఒక క్యాప్షన్ కూడా పెట్టాం, మహిళా హక్కులే మానవ హక్కులు. ఈరోజు ఆంధ్ర 2వ ప్లేస్ లో ఉంది. వైలెన్స్ విపరీతంగా జరుగుతుంది. ఆంధ్ర 2వ ప్లేస్ ఉందని చెప్పి, ఢిల్లీ 1st ప్లేస్ ఉందని చెప్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు చెప్తా ఉన్నాయి. చిన్న పిల్లలతో సహా ఈరోజు మహిళల్ని అత్యాచారాలు చేయడమే కాదు, వాళ్ళ బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కనుక ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తుందనంటే మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఉన్న చట్టాలే చాలా తక్కువ. నిర్భయ చట్టం వచ్చింది, కానీ నిర్భయ చట్టానికి కేటాయింపులు లేవు. పోయిన ప్రభుత్వం దిశా చట్టాన్ని తెచ్చామన్నారు, కానీ దిశా చట్టమే అమలు కాలేదు. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో మధురవాడ చివరికి ఉంది, కానీ నగర నలుమూల నుంచి రావాలంటే చాలా దూరం, వ్యయ ప్రయాసం కూడిన పరిస్థితి. అందుకని లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేసే ధోరణి కాకుండా పోలీస్ స్టేషన్లో పరిధి పెంచాలి, అలాగే నిర్భయ చట్టానికి కేటాయింపులు పెంచాలి. అలాగే ఈరోజు మత్తు విపరీతంగా ఈరోజు ఉక్కుపాదం మోపామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. కానీ గంజాయిని నిర్వీర్యం చేసే ధోరణి అనేది ఎక్కడెక్కడ కనపడట్లేదు. చౌచౌగానే ప్రకటన చేస్తున్నారు. ఇదే మత్తు పదార్థాలు రావడం వలన అమ్మాయిల మీద దాడి పెరుగుతూ ఉంది. నిన్న కాక మనం చూసాం, విశాఖపట్నంలో ఉన్న ఘటన చూసాం. రాష్ట్రం అంతా కూడా అల్లాడిపోయింది, దేశం అంతా కూడా అల్లాడిపోయింది. కాబట్టి ఈ మహిళలు తక్కువ, 2వ తరగతి పౌరురాలే మహిళ అని చెప్పే భావజాలాన్ని వెనక్కి తిప్పే దిశగా ప్రయత్నం చేయకపోతే స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానం అని చెప్పేసి అనేటువంటి దాన్ని నొక్కి వక్కాణించాలి. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు, నువ్వు ఫేర్ అండ్ లవ్లీ రాసుకో ఎంత అందంగా ఉంటావని చెప్తారు, కాదు టోల్ ఫ్రీ నెంబర్లు అనేవి ఎక్కడైనా ఏదైనా అటాక్ జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో వచ్చేసి చూడాలి. ఆ రకంగా ఒక ఉన్నతమైనటువంటి మహిళా కమిషన్, ఏదైతే మహిళా కమిషన్ ఉందో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఉన్నతమైనటువంటి నేర విచారణ జరిగేందుకు ఉన్నతమైనటువంటి విచారణ జరిపేటట్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, నిర్భయ దగ్గర నుంచి పోట్లాడుతున్నాం, కానీ ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేవు. మొన్న సిపి గారితో మాట్లాడితే కూడా అదే చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటే విచారణ వేగవంతంగా జరిగితే, నేరాలు రుజువు అయితే, దోషులు కఠినంగా శిక్షలు వేస్తే ఈ రకమైనటువంటి నేరాలకు పాల్పడరు. కాబట్టి మహిళల్ని జీవించే హక్కుని ప్రోత్సహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని, పాలక వర్గాల్ని తెలియజేస్తా ఉన్నాం. ఆ పద్ధతిని ఈరోజు ఈ మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పి విశాఖపట్నంలో ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం.